హాయ్ అండి. అందరూ బాగున్నారా? చైనా గురికల చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా చేపలని క్లీన్ చేసుకుని సరిపడినంత కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చూసారు కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని, కట్ చేసుకున్న కొత్తిమీర కాడలను కూడా వేసుకుని, చిటికెడు పసుపు కూడా వేసుకుని, ఈ విధంగా చేత్తో మసాలా అనేది చేప ముక్కలకి బాగా పట్టించాలి. చూసారు కదండి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుని మసాలా బాగా పట్టిద్దాం చేప ముక్కలకి. చూసారు కదండి. ఈ విధంగా కుదుపుకుంటే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుందాం బాగా. చూసారు కదండి ఎంత బాగా ఉడుకుతుందో చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే చేపలంటే పిచ్చండి బాబు, చెప్తే నమ్మరు. చాలా అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఎక్కువగా చేపలే తింటాము. చూసారు కదండి. రెడీ అయిపోయింది చేపల పులుసు. ఈ విధంగా ఒకసారి కుదిపేసుకుని పులుసు చూసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఆల్.